హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాజు రామేశ్వరం కేవ్కి వచ్చినాము. ఇక్కడ జనవరి 14 నుంచి 16 వరకు సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తున్నారు. అందుకని నేను రాజు టేస్ట్ చేయడానికి వచ్చినాం. ఈ రోజు ఇక్కడ వచ్చి చూస్తున్నాము, ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఎక్కడ ఖాళీ లేదు అసలు. అయినా సరే లైన్ లో నిలబడి అందరినీ తోసుకుంటూ ముందు వరకు అయితే వచ్చినాను. వెనకాల చూడండి, లైన్ లో కూడా చాలా మంది నిలబడ్డారు. ఇంకా నా ఇంటగిన రాజు అంత మందిలో కూడా ఒకటి కాదు రెండు కాదు 3 ప్లేట్లు తీసుకొచ్చిండు ఒకటేసారి అందరినీ తోసుకుంటూ. ఒకటేమో దోశ, దాని కింద కిచడి, ఇంకా దాని కింద పొడి ఇడ్లీ తీసుకొచ్చిండు. నాకు 2 దోశలు దొరికినాయి. ఎక్కడ కూడా టేబుల్స్ ఖాళీ లేవు తినడానికి, అందుకనే నిలబడే తినాల్సి వస్తుంది. ముందు కిచడి ట్రై చేసినాను. కిచడి అయితే సూపర్ ఉంది. దాని వెంబడి సాంబార్ కూడా బాగుంది. మొత్తం నెయ్యి ఇచ్చారు. తర్వాత కారం పొడి ఇడ్లీ ఇచ్చారు. ఈ కారం పొడి ఇడ్లీనేమో ఇడ్లీ వెరైటీ షేప్ ఉంది పెద్ద, అట్లే దీని మీద మొత్తం నెయ్యి వేసి ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ క్రిస్పీ మసాలా దోశ. క్రిస్పీ మసాలా దోశ నిజంగా క్రిస్పీగానే ఉంది. ఇందులో నెయ్యి కూడా వేసారు. చట్నీ బాగుంది. అట్లే దాని వెంబడి సాంబార్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ కర్డ్ రైస్, పులిహోర, వడ, బిస్మిలీ బాత్, పూరి. కర్డ్ రైస్ లో కొంచెం కొబ్బరి కూడా వేసారు. చాలా బాగుంది. వడతోని చట్నీ చాలా బాగుంది. వీళ్ళు పూరికి కూడా చట్నీ ఇచ్చారు. పులిహోర కూడా చాలా బాగుంది. చింతపండు పులిహోర ఉంది ఇది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ లో వీళ్ళు నెయ్యి చాలా బాగా వాడారు. రష్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ గా ఉంది. ఇంకా కొన్ని ఐటమ్లు నేను టేస్ట్ చేయలేను, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు కదా, అవి మనకి దొరకవు. ఇంతమంది పబ్లిక్ ని చూసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్ ఏ రకంగా ఇస్తున్నారు. అందరికి టేస్ట్ మాత్రమే కాదు, వీళ్ళు హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు. చాలా నీట్ గా ఇస్తారు ప్రతి ఒక్కటి. చేతులు కడుక్కోవడానికి కూడా చూడండి చాలా వెరైటీగా ఉంది. అట్లే ఇక్కడ కాపర్ డ్రమ్ ఉంది. కాపర్ డ్రమ్ ఉంది కింద. అట్లే కాపర్ ట్యాప్స్ కూడా ఉన్నాయి. కాపర్ ట్యాప్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ వీళ్ళ స్పెషల్ వచ్చేసి ఫిల్టర్ కాఫీ. ఇక్కడ ఫిల్టర్ కాఫీ చాలా హైజీన్ గా చేస్తున్నారు చూడండి. పాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కాఫీ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఒకసారి కేఫ్ ని విజిట్ చేయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి. లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్.